హలో అందరికీ, ఈరోజైతే ఎండు రొయ్యల టమాటా కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ చేయాలంటే ముందుగా మనమైతే వీటిని శుభ్రం చేసుకోవాలి. వీటికి తల కాళ్ళు ఉన్నాయి కదా, వీటిని అయితే విరుచుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ విరుచుకున్న రొయ్యలను అయితే అందులో వేసేసుకొని 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీంట్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా వాటర్లోకి వెళ్ళిపోతుంది. అలాగే 2 ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కళాయిలోకి 3 పావుల ఆయిల్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని కొంచెం సేపు మగ్గనించుకోవాలి. మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలను అయితే ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. 1 స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని కారం వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత ఒక 2 టమాటాలను అయితే సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకున్నాను. ఇది కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత పైన గరం మసాలా